వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న ఒక పాత పంచాయతీ బంగ్లా. శ్రీధర్ ఒక రైటర్, కంటెంట్ క్రియేటర్. కొన్ని రోజులు ప్రశాంతంగా కథ రాసుకోవడానికి తన ఫ్రెండ్ హెల్ప్తో ఒక పాత గెస్ట్ హౌస్ని రెంట్కి తీసుకున్నాడు. ఆ బంగ్లా చాలా పాతది, బ్రిటిష్ కాలం నాటిది. చుట్టూ మామిడి తోటలు ఉంటాయి. ఇంతలో అక్కడ ఉండే వాచ్మెన్ అప్పారావు పరిచయం అయ్యాడు. అప్పారావు శ్రీధర్కి కొన్ని రూల్స్ చెప్పాడు. బాబూ, రాత్రి 10 తర్వాత ఎవరు పిలిచినా పలకొద్దు. ఇంటి మెయిన్ హాల్లో ఉన్న 3 రూమ్స్ తలుపులు మాత్రం ఎప్పుడు తీయకు అని చెప్పాడు. శ్రీధర్కి అవన్నీ సిల్లిగా అనిపించి రాత్రి తన ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. ఎవరో మెల్లగా పప్పు దంచుతున్నట్లు సౌండ్ వచ్చింది. ఇల్లంతా ఖాళీగా ఉంటే ఈ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అని శ్రీధర్ బయటికి వెళ్ళి చూస్తే వాచ్మెన్ నిద్రపోతూ ఉన్నాడు. 2 రోజుల తర్వాత శ్రీధర్కి తన రూమ్లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. ల్యాప్టాప్ టేబుల్ మీద ఉన్న పెన్ ఫ్లోర్ మీద ఉంటుంది. రోజు మార్నింగ్ లెగగానే తన బెడ్ పక్కన మట్టి కనిపిస్తుంది. భయంతో శ్రీధర్ వాచ్మెన్ చెప్పిన 3 గదుల వైపు వెళ్ళాడు. మొదటి తలుపు మెల్లగా తెరుచుకొని ఉంది. లోపల చూస్తే పాతకాలం నాటి ఒక పెళ్లి ఫోటో ఉంది. అందులో ఉన్న అమ్మాయి ముఖం మాత్రం స్క్రాచెస్తో ఉంది. శ్రీధర్ ఆ ఫోటో చూస్తూ ఉండగా ఫోటోలో ఉన్న అమ్మాయి చెయ్యి మెల్లగా కదిలినట్లు అనిపించింది. వెంటనే తలుపులు గట్టిగా కొట్టుకున్నాయి. శ్రీధర్ తన ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాడు. ఫ్రెండ్ ఇలా అన్నాడు, రేయ్, నేను ఆ గెస్ట్ హౌస్ మేనేజర్తో మాట్లాడా. అక్కడ వాచ్మెన్ ఎవరూ లేరంట. అది 10 సంవత్సరాల నుండి ఖాళీగానే ఉంది అని కాల్ కట్ చేశాడు. శ్రీధర్ ఒకేసారి ఉలిక్కిపడి బయటికి వచ్చి వాచ్మెన్ని చూస్తున్నాడు. అప్పారావు తల తిరిగి కాళ్ళు మెల్లగా శ్రీధర్ వైపు నడుస్తూ వస్తున్నాయి. ఆ 3 గదుల నుండి ఇప్పుడు గట్టిగా ఏడుపు శబ్దాలు వస్తున్నాయి. శ్రీధర్ భయంతో బయటికి పరిగెత్తాలని చూస్తే మెయిన్ గేట్ లాక్ అయింది. శ్రీధర్కి ఇప్పుడు అర్థమైంది, ఆ గెస్ట్ హౌస్లో ఉండేది ఎవరో కాదు, 20 సంవత్సరాల క్రితం పెళ్ళైన తర్వాత అదే ఇంట్లో చనిపోయిన ఒక కుటుంబం. వాచ్మెన్ అప్పారావు కూడా అందులో ఒకడే అని. శ్రీధర్ ఎలాగోలాగా బయటకు వచ్చేసి వెనక్కి తిరిగి చూస్తే గెస్ట్ హౌస్ మొత్తం చీకట్లో ఉంది. కానీ పైన బాల్కనీలో నుండి ఒక అమ్మాయి చెయ్యూపుతూ మళ్ళీ రా అని అరుస్తుంది.